ఇది కనిపిస్తుంది కదా, ఇదే భువనగిరి కొండ అండి. కొండపైన కోట అయితే ఉంటుంది. నేనైతే వెళ్ళలేదండి కొండపైకి. మీరేమన్నా కొండపైకి వెళ్ళారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మేము యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నామండి. భువనగిరి నుంచి మనకి 14 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుందండి యాదగిరిగుట్టకి. అదే హైదరాబాద్ నుంచి అయితే మనకి అరౌండ్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుందండి. టెంపుల్ కొత్తగా రెనోవేట్ చేసిన తర్వాతకి ఇదే ఫస్ట్ టైం అండి రావటం. అప్పుడెప్పుడు 2016లో అయితే వెళ్ళాము. ఈ వీడియోలో మా యొక్క జర్నీ ఎక్స్పీరియన్స్, సమ్ డీటెయిల్స్, టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తానండి. సో వీడియో కంప్లీట్గా చూడండి. ఇక్కడ లెఫ్ట్లో శిల్పారామం ఉందండి. మీలో ఎవరైనా శిల్పారామంకి వెళ్ళారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ రైట్లో సురేంద్రపురి ఉందండి. మీరు దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు సురేంద్రపురిని ఖచ్చితంగా విజిట్ చేయండి. యాదగిరిగుట్టకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంటుందండి. యాదగిరిగుట్ట బస్ స్టాండ్. బస్ స్టాండ్ నుంచి కూడా బస్సెస్ అనేవి కొండపైకి వెళ్తాయండి. ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఇదే అండి కొండ. ఈ కొండ పైన టెంపుల్ అయితే ఉంటుంది. ఈ గోపురం దగ్గర నుంచి మనకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారండి. కొండ చుట్టూ మనకి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుంది. కాలినడకన మెట్ల మార్గంలో వెళ్ళాలనుకున్న వారికి ఈ గోపురం దగ్గర నుంచి మెట్లు అయితే ఉంటాయండి. మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి కార్ పార్కింగ్ ఏరియా, బైక్ పార్కింగ్ ఏరియా ఇక్కడే ఉంటుందండి గోపురం పక్కనే. గోపురం దగ్గర నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్గా వస్తే మనకి టెంపుల్ సరౌండింగ్స్ అనేది ఎంటర్ అవుతామండి. టెంపుల్ పార్కింగ్ ఏరియా అయితే ఇక్కడే అండి. కార్స్ కానీ, బస్సెస్ కానీ, వెహికల్స్ ఏదైనా సరే ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు అండి. మనకి కార్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బైక్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. కార్ పార్కింగ్ ఏరియా అయితే బాగా స్పేషియస్గా అయితే ఉందండి. ఇక్కడ వెహికల్స్ కూడా పెద్దగా ఏం లేవు, చాలా తక్కువే ఉన్నాయి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మనకి కొబ్బరికాయలు కిందనే తీసుకోవడం బెటర్ అండి. పైన అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కింద 2 కొబ్బరికాయలు 100 రూపీస్ ఛార్జ్ చేస్తే పైన ఒక కొబ్బరికాయ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. సో బెటర్ కింద తీసుకోవడం బెటర్. ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ అండి. అండ్ మనకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఏదో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ బుక్ చేసుకోవచ్చు. కొండపైకి వెళ్ళాలంటే ఇక్కడ బస్సెస్ ఉంటాయండి. ఎవ్రీ 5 మినిట్స్కి ఒక బస్ వస్తూనే ఉంటుంది. దాంట్లో ఫ్రీనే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు పైకి. కొండపైకి అయితే వచ్చేసామండి. బస్సెస్ అనేవి పైకి వస్తూనే ఉంటాయి. ఇక్కడ పైన హోటల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ టిఫిన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ కొండపైన ఇదే పార్కింగ్ ఏరియా అండి. కార్స్ అన్ని ఇక్కడ పార్క్ చేశారు కదా. సో ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది ఇక్కడ పైన కార్ పార్కింగ్ అయితే 500 ఛార్జ్ చేస్తారు. బైక్స్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చెప్పులు పెట్టుకోవచ్చు అండి. పర్ పర్సన్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మన బ్యాగ్స్ కానీ, ఫోన్స్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. మనకి ఇక్కడ ఏటీఎం కూడా ఉంటుంది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది. ఇక్కడ పక్కన కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారండి. మనకి ఏమైనా స్నాక్స్ కావాలన్నా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అండి ఉచిత దర్శనం ఒక దారి అండి. ఇక్కడ ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ
దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా బయటకు వచ్చేసాము మేము. ఇది ఎంత సిటీ ఏరియా వ్యూ. మనకి కింద గార్డెన్ ఏరియా కూడా ఉంది. ఇది కంప్లీట్ సిటీ వ్యూ అండి ఇది. దర్శనానికి 2 hours అయితే టైం పట్టిందండి. మనకి మార్నింగ్ 7 o'clock నుంచి దర్శనం స్టార్ట్ చేస్తారు. బట్ టెంపుల్ ఓపెనింగ్ మాత్రం 4 o'clock నుంచి స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్. ఈ టెంపుల్ మొత్తం బ్లాక్ స్టోన్ తోనే నిర్మించారండి కంప్లీట్ గా. దీన్ని కృష్ణశిల అంటారు. ఇవన్నీ గెస్ట్ హౌస్ అండి, గవర్నమెంట్ అఫీషియల్స్ కోసం గెస్ట్ హౌస్ ఇవన్నీ. ఇది వెస్ట్ గోపురం. మనం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం బయటకి అయితే వస్తాము. ఈ వెస్ట్ గోపురం బయటనే మనకి 2 ఏనుగులు అయితే ఉంటాయండి, బొమ్మలు. అవి ద్వారపాలకు లెక్క. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి వెళ్తామండి. అక్కడ 2 సింహాలు అయితే ఉంటాయి ద్వారపాలకు లెక్క. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అన్నప్రసాదాల గురించి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇక్కడ తెలుసుకోవచ్చు. సమ్మర్ కదా, మనకి కాలు కాలకుండా కూల్ పెయింట్ కూడా కింద అయితే వేశారు. ఇక్కడ ఫోటో తీయించుకోవాలనుకుంటే తీయించుకోవచ్చు అండి. ఇక్కడ వాళ్ళు ఒక 100 rupees ఏదో ఛార్జ్ చేస్తారు ఫోటోకి. ఇక్కడ నామాలు కనిపిస్తున్నాయి కదా, అవి రథం యొక్క స్టోర్ చేస్తానికి ఉపయోగించే మండపం అండి అది. ఇది నార్త్ గేట్ అండి. చాలా వరకు అయితే క్లోజ్ చేసే ఉంటాయి. ఎప్పుడు బ్రహ్మోత్సవాలు అప్పుడే ఓపెన్ చేస్తారు వీటిని. చాలా మంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు. మొత్తం మనకి 7 గోపురాలు అయితే ఉన్నాయండి ఈ టెంపుల్కి. ఇప్పుడు మనం నడుస్తున్నది మాడవీధులు అంటారండి వీటిని. మనకి షెల్టర్ కూడా పైన వేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్పెషల్ దర్శనానికి టికెట్స్ కానీ విఐపి దర్శనంకి వెళ్ళేవారు ఇక్కడ నుంచే వెళ్తారండి లోపలికి. ఇక్కడ కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. మనకి శివాలయం కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ కిందికి దారి అయితే ఉంటుంది. ఇది కళ్యాణ మండపం అండి. స్వామివారి నిత్య కళ్యాణం ఇక్కడ చేస్తారు. ఇది విఐపి దర్శనం అండ్ ఇంకా బ్రేక్ దర్శనానికి దారి అండి ఇది. మనకి మొబైల్ ఫోన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి పెట్టుకోవడానికి. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు చేస్తారండి. ఈ మాడవీధుల్లోనే స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే చేస్తారు.
ఇది కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు అండి. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ కొట్టేసేయచ్చు. అలాగే మనకి లడ్డు కౌంటర్స్ ఇంకా ప్రసాదం కౌంటర్స్ అనేవి కూడా ఇక్కడ పక్కనే ఉంటాయి. మనకి ఒకవేళ కిందకి శివాలయం దగ్గర కూడా మనకి లడ్డు కౌంటర్స్ ఇంకా ప్రసాదం కౌంటర్స్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి మనం కొనుక్కోవచ్చు. ఇదంతా చూస్తున్నారు కదా, పైన బైక్ పార్కింగ్ ఏరియా అండి. ఇది మనకి 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ పైన అమ్మవారి శారీస్ అయితే అమ్ముతారు అండి. మనకి వేలం వేస్తారు. ఒకవేళ వేలానికి ఎవరు లేకపోయినా సరే మనకి డైరెక్ట్ తీసుకోవచ్చు. మనకి 200 నుంచి 1000 వరకు అయితే ఛార్జ్ చేస్తారండి మనకి. ఇక్కడ ప్రసాదం కౌంటర్స్లో లడ్డూస్ అయితే మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి లడ్డు అండ్ ఇంకా పులిహోర 2 ప్రసాదాలు అయితే అమ్ముతారండి మనకి. మనం తీసుకోవచ్చు. లడ్డు వచ్చేసి మనకి 30 రూపీస్ పర్ 1 పడుతుందండి. అదే పులిహోర ప్యాకెట్ అయితే మనకి 20 రూపీస్ పడుతుంది. ఇది కిందికి వెళ్ళే దారండి. మనకి ఇలా వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు, లేకపోతే మెట్లు ఉంటాయండి కిందికి. సో మెట్ల మార్గంలో కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ప్రత్యేక దర్శనం వచ్చేసి 150 రూపాయలు ఉంటుందండి. ఆర్ మనకి బ్రేక్ దర్శనం అయితే 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వీలైతే మీరు మెట్ల మార్గాల్లో వెళ్ళడానికి ట్రై చేయండి కిందికి. సో మనకి 2 టెంపుల్స్ అయితే ఉంటాయి. శివాలయం ఒకటి, ఆంజనేయ స్వామి గుడి ఒకటి. వాటిని కూడా చూసుకొని వెళ్ళిపోవచ్చు. దర్శనం టైమింగ్స్ అనేవి మీకు ఒకసారి క్లియర్గా చెప్తానండి. మార్నింగ్ టెంపుల్ వచ్చేసి మనకి మార్నింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. బట్ దర్శనం వచ్చేసి మనకి మార్నింగ్ 7:15 స్టార్ట్ చేస్తారండి. మార్నింగ్ 7:15 to నైట్ 9:45 వరకు అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయండి. మనకి ముసలి వాళ్ళకి కానీ చిన్న పిల్లలు కానీ పైకి తీసుకెళ్ళడానికి కింద తీసుకురావడానికి అవైలబుల్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి స్పెషల్ దర్శనానికి, విఐపి దర్శనానికి, బ్రేక్ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి కొబ్బరికాయలు, చెప్పులు కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు అండి. కొండపైకి ప్రైవేట్ వెహికల్స్, ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయండి మనకి కిందికి వెళ్ళటానికి. సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, క్రౌడ్ చాలా హెవీగానే ఉందండి. మనం చెప్పల్స్ కానీ మన మొబైల్స్ కానీ పెట్టుకునే దగ్గర టోకెన్స్ ఇస్తారు కదా, అవి జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ పోయినా నో ప్రాబ్లం, బట్ దగ్గర ఉంటే బెటర్. బ్రేక్ దర్శనానికి టైమింగ్స్ అయితే ఉంటాయండి. మనకి ఎప్పుడు పడితే అప్పుడు అలౌ చేయరు. మార్నింగ్ 9 to 10 o'clock ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చేసి 4 to 5 o'clock ఉంటుంది. క్రౌడ్ చాలా హెవీగానే ఉంది. బస్సెస్ అన్ని చాలా ఫుల్ అయిపోతున్నాయి. వచ్చినట్టే ఫుల్ అయిపోతున్నాయి. ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం చేస్తారండి. మనకి సపరేట్ టికెట్స్ అయితే ఉంటాయి అండ్ సపరేట్ టైమింగ్స్ అయితే ఉంటాయి. మనం ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. టికెట్ వచ్చేసి మనకి ఫర్ ఫ్యామిలీకి 1500 అయితే ఉంటుంది. నిత్య కళ్యాణానికి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ టైమింగ్స్ 9:45 to 11:15 వరకు అయితే ఉంటుంది. ఓన్లీ మార్నింగ్ సెక్షనే ఉంటుందండి, ఈవినింగ్ అయితే ఏమి ఉండదు. ఫైనల్లీ మనం బస్ అయితే ఎక్కేసామండి. మనకి చాలా బస్సెస్ తర్వాతకి సీట్స్ అవైలబుల్ దొరికాయి.
మనకి 2 వేస్ అయితే ఉంటాయండి. మనం ప్రైవేట్ వెహికల్స్ సపరేట్ రూట్ ఉంటుంది, అండ్ బస్సెస్కి అయితే సపరేట్ రూట్ అయితే ఉంటుంది. ఇప్పుడు కొండ కిందికి అయితే వెళ్తున్నామండి. ఎవ్రీ ఇయర్ మనకి బ్రహ్మోత్సవాలు మార్చ్ నెలలో అయితే చేస్తారండి మనకి టెంపుల్ దగ్గర. ఇప్పుడు కిందికి అయితే వచ్చేసామండి, కొండ కిందికి. ఒక 2 minutes అయితే పడుతుందండి కొండ పైకి వెళ్ళడానికి కానీ కిందికి రావడానికి కానీ, అంతకుమించి ఎక్కువ అయితే పట్టదు. మనకి కొండపైకి ఒక 1.5 kilometers అయితే ఉంటుందండి కింద నుంచి. వెహికల్స్ చాలా పెరిగిపోయినాయి. మార్నింగ్ వచ్చినప్పుడు అయితే ఇన్ని వెహికల్స్ అయితే లేవు. ఇక్కడ బస్ దిగేసామండి, ఇంకా మన కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ టెంపుల్ ల్యాండ్ ఏరియా మనకి 14 acres లో ఉంటుందండి. మేము మార్నింగ్ 9 o'clock అయితే వచ్చామండి ఇక్కడ టెంపుల్ దగ్గరికి. మాకు దర్శనం వచ్చేసి 10 o'clock వెళ్ళిపోయాము. అరౌండ్ 12 o'clock అయితే అయిపోయింది. ఇక్కడ చాలా చోట్ల వాటర్ ఫెసిలిటీ అయితే ఉందండి, మనం వాటర్స్ అయితే పట్టుకోవచ్చు. ఇక్కడ కొండపైకి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలౌ చేయట్లేదండి. మైట్ బి మీ దగ్గర స్టీల్ బాటిల్స్ కానీ రాగి బాటిల్ కానీ ఉంటే క్యారీ చేయండి, బెటర్. ఇక్కడ దగ్గరలో అన్నప్రసాదాలు అయితే ఉంటుందంటండి, మేమైతే వెళ్ళలేదు. ఒకసారి మీరు వెళ్తే చెక్ చేయండి. టెంపుల్ మనకి 2016లో రెనోవేట్ చేయడం స్టార్ట్ చేశారండి. మనకి 2022 మార్చ్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఎక్కడా కూడా సిమెంట్ అయితే వాడలేదంటండి. ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, మొత్తం మనకి 7 గోపురాలు అయితే ఉంటాయండి టెంపుల్కి. పైన 6 ఉంటాయి, కింద ఇదొకటి 7 అండి, మొత్తం 7 అయితే ఉంటాయి గోపురాలు. ఇదండి యాదగిరిగుట్టకు సంబంధించిన వీడియో కంప్లీట్గా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి, వీడియోస్ ఒక 4-5 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకి సురేంద్రపురి అండి. మనకి దర్శనం అయిపోయిన తర్వాతకి డెఫినెట్గా అయితే సురేంద్రపురిని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది.
ఇక్కడ పార్కింగ్ ఏరియాలో 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి కార్స్కి. బైక్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ లోపల గోశాల అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ గడ్డి కూడా అమ్ముతున్నారు. 20 రూపీస్కి ఒక కట్ట అయితే అమ్ముతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఇక్కడ నవగ్రహాల గుడులు అయితే ఉంటాయండి. ఇక్కడ కనిపిస్తున్నాయండి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చెక్ చేయండి. మనకి శనిగ్రహ పూజ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉందండి. ఇక్కడ లోపల శివాలయం అయితే ఉందండి. శివాలయం ఇదంతా గుడి ఏరియా అండి. మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేయండి. మనకి నవగ్రహ వృక్షవనం సంథింగ్ ఏదో ఉంది. చాలా చెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ. వాటి సైంటిఫిక్ నేమ్తో సహా ఉన్నాయి. ఇది మేడి చెట్టు అంటండి. దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్లస్టర్ ఫిగ్ అంటారంట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సురేంద్రపూర్ టెంపుల్స్ లోపల చాలా ఉంటాయి కదండి. వీటికి సపరేట్ టికెట్ అయితే ఉంది. పర్ హెడ్కి అయితే 350 రూపీస్ ఉంది. చిన్నపిల్లలకి అయితే ఏం లేదు, 5 years లోపు ఉన్న వాళ్ళకి.